దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సీఎస్‌కే టీమ్‌కి ఐపీఎల్ స్టార్ట్ కాకముందే కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అదేంటంటే సీఎస్‌కే ప్లేయర్స్ అందరూ ఒకేసారి ఫామ్‌లోకి వచ్చారు. దీంతో ప్లేయింగ్ లెవెల్‌లో ఎవరిని ఆడించాలనేది పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా ముగ్గురు ప్లేయర్స్ అయితే సెంచరీలు స్కోర్ చేశారు. ఒక ప్లేయర్ అయితే ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇంకో ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. మరి ఆ ప్లేయర్స్ ఎవరన్నది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఆయుష్ మాత్రే. రీసెంట్‌గా ఆయుష్ మాత్రే అంత మంచి ఫామ్‌లో లేడు. కానీ తనని అండర్-19 కెప్టెన్‌గా అపాయింట్ చేశారు. కెప్టెన్ చేసిన సేమ్ డేనే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సెంచరీ స్కోర్ చేశాడు. తను 53 బాల్స్‌లోనే 110 రన్స్ స్కోర్ చేశాడు. దీనితో ముంబై టీం 193 రన్స్ టార్గెట్‌ని 13 బాల్స్ మిగిలుండగానే చేజ్ చేసింది. ఫస్ట్ క్లాస్ లిస్టే అండ్ టీ20స్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాట్స్‌మన్‌గా తన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ రోహిత్ శర్మ పేరు మీద ఉండేది. నెంబర్ 2 ఉర్విల్ పటేల్. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో గుజరాత్ టీంకి కెప్టెన్‌గా తను ఉన్నాడు. ఉర్విల్ పటేల్ 37 బాల్స్‌లోనే 119 రన్స్ స్కోర్ చేసి నాట్ అవుట్‌గా ఉన్నాడు. తను జస్ట్ 31 బాల్స్‌లోనే సెంచరీ స్కోర్ చేశాడు. దీంతో గుజరాత్ టీం 45 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్ విన్ అయింది. తను చేసిన సెంచరీ టీ20స్‌లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో కూడా తనే ఉన్నాడు విత్ 28 బాల్స్. 2024 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో త్రిపురకి అగైనెస్ట్ గా తను 28 బాల్స్ లో సెంచరీ స్కోర్ చేశాడు. దీంతో ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. 2024 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ కూడా 28 బాల్స్ లోనే మెగాలైక్ అగైనెస్ట్ గా సెంచరీ స్కోర్ చేశాడు. సో టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ అభిషేక్ శర్మ అండ్ ఉర్విల్ పటేల్ ఈ ఇద్దరు పేరు మీద ఉంది. నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్. సిఎస్కే కెప్టెన్ అయిన గైక్వాడ్ సౌత్ ఆఫ్రికా ఏదో జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో 129 బాల్స్ లోనే 117 రన్స్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియా టీం విన్ అయింది అండ్ రుతురాజ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో 83 బాల్స్ లో 68 రన్స్ స్కోర్ చేశాడు. తను టోటల్ గా ఈ సిరీస్ లో 3 మ్యాచెస్ ఆడి 210 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ గా నిలిచాడు. తను ఇంత బాగా పర్ఫార్మ్ చేయడం వల్లే సౌత్ ఆఫ్రికాలో జరిగే ఓడిఐ సిరీస్ లో తనకు సెలెక్ట్ చేశారు. మరి ఈ ముగ్గురు ప్లేయర్స్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.